దీని వాల్యూ ఎంత మనం చెప్పాలి. ఫస్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ సింప్లిఫై చేద్దాం, ఈ లోపల ఉన్న వాల్యూని. సో ఇక్కడ చూసుకుంటే ఈ స్క్వేర్ అనేది ఈ బ్రాకెట్ లోపల ఉన్న ప్రతి వాల్యూకి అప్లై అవుతుంది. అంటే 4కి అప్లై అవుతుంది, అండ్ క్యూబ్ స్క్వేర్ రూట్ 2 కూడా అప్లై అవుతుంది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 4కి అప్లై అయినప్పుడు ఏమవుతుందండి, 4 స్క్వేర్ అంటే 16. అలాగే స్క్వేర్ రూట్ 2కి అప్లై అయినప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ స్క్వేరు అంటే దట్ మీన్స్ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ 2. అంటే టోటల్గా 4కి వచ్చినప్పుడు 16 అండ్ స్క్వేర్ రూట్ 2కి వచ్చినప్పుడు ఏమో 2/4. సో 16 into 2 అంటే ఎంతండి మనకి 32/4. సో 32/4 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8. మనం కేవలం ఈ లోపల ఉన్న వాల్యూని మాత్రమే సింప్లిఫై చేసాం, ఈ క్యూబ్ రూట్ని అదే విధంగా ఉంచేసాం. సో ఇప్పుడు ఈ 8ని నేను 2 క్యూబ్గా రాస్తున్నాను అండ్ క్యూబ్ రూట్ని, సో మనం ఇప్పుడు ఇలా క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అని ఉందనుకోండి, దీన్ని మనం a⁻1 by 3గా రాసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ క్యూబ్ రూట్ ఆఫ్ 3ని పవర్ 1/3